ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఆయన కూడా పిలుద్దాం ఒకసారి. కృష్ణ గారు రండి. చిటికలే. నమస్తే, కూర్చోండి. కృష్ణ గారు, ఇప్పటి వరకు మీ ఆవిడ దివ్య చెప్తూ వచ్చారేంటంటే ఇంట్లో మీరు ఎటువంటి జీతం ఇవ్వట్లేదు, బిజినెస్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతున్నారంట. మీరు వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, మాతో సరిగ్గా ఉండట్లేదు, ఇంటికి రావట్లేదు అని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉన్నారు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఆవిడకి ఏమేమి తెలుసో చెప్పండి మీరు. ఆమెకు అన్ని తెలుసు సార్. మనమేదో తప్పు చేసినట్టు మాట్లాడతాడేంటి వీడు? చెప్పింది బెట్టింగ్ ఆడుతున్నాడు. ఆయన ఎంత ఆడతాడని ఆవిడకి తెలియదు. తినడానికి తినలేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఏం చేయాలో తెలియదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అలా అంటే బెట్టింగ్ ఆడతా, అప్పుడప్పుడు డబ్బులు వస్తాయి, అవి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కాదు, రియల్ ఎస్టేట్ లో డబ్బులు వస్తాయా, బెట్టింగ్ ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదిస్తావా? అంటే అది రామ్, మరి బెట్టింగ్ ద్వారా నీకు డబ్బులు వస్తుంటే గోల్డ్ ఎందుకు తీసుకెళ్తున్నావు? ఇంట్లో అన్ని గోల్డ్ వెళ్ళిపోయింది బయటికి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. నల్లపూసలు కూడా తాగడి పెట్టావంట. వాళ్ళకి పోషించాలి కదా సార్. మరి బెట్టింగ్ లో డబ్బులు వస్తున్నాయి కదా. ఇవాళ నా పుట్టినరోజు. ఈ రోజా? హ్యాపీ బర్త్డే. తను తెలియకుండా ఏం చేస్తున్నా? అదే కదా, వారానికి ఒకటే రోజు ఇంటికి వస్తున్నావు, మిగతా 5 రోజులు ఎక్కడికి వెళ్తున్నావు అది సూపర్. చెప్పే కదరా తమ్ముడు ఇందాక 50% సస్పెన్స్ అని. విప్పే, ఇంకేంది, ఇంకెప్పుడు విప్పుతా? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. ఎటు వెళ్తారో తెలీదు, ఏ రూమ్ కి వెళ్తారో, ఏ అమ్మాయితో వెళ్తారో తెలీదు. డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొచ్చు. అయితే రూమ్ లోకి వెళ్తున్నాడు, బయట బైక్ల మీద తిరుగుతున్నాడు అని చెప్పేసి అంది. ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయిని ఎక్కించుకొని రూమ్స్ కి వెళ్ళావా? లేదు మేడం. అమ్మాయిని ఎక్కించుకొని బైక్ల మీద తిరిగావా? లేదు మేడం. అరే నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? 9 సంవత్సరాలు కాపురం పెట్టా, నీకు తెలియదు ఏమాత్రం? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ఒక నంబర్ ఎందుకు ఇచ్చానంటే అప్పులోళ్ళు ఫోన్ చేస్తారు, నీ ఇంటికి వచ్చి నీ గల్లా పట్టుకుని బయటకు లాగుతా అంటారు. మీ పిల్లం మీ అమ్మని రోడ్డు మీద లాగుతా. ఫ్రెండ్షిప్ లేనా, ఏమైనా అఫైర్లు ఉన్నాయా? లేదు సార్, ఎఫ్ఐఆర్ ఏం లేవు. ఏం మాట్లాడుతున్నావురా? మజాక్ అవుతున్నారు. తాలికాయలు వాళ్ళదే ఒక్కొక్కని. నీకోసం మా హిట్ టీవీ వాళ్ళు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. రామ్మా. నువ్వెందుకు వచ్చావు? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? కాదు, కేక్ వస్తుందంటే కేక్ లాంటి అమ్మాయి వచ్చిందా? నువ్వు ఎందుకు వచ్చావు అసలుకి? తినేవారు ఏంటి వాళ్ళు కాన్ బనేగా కరోర్పతి లాగా ఎవరెవరో అడుగుతున్నారు, చెప్పరా తొందరగా. ఏమ్మా, పిలిచిన వెంటనే ఒప్పుకుంటూ వచ్చేసావు, ఎవరేంటని తెలియకుండా వచ్చావా? రే 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 రే, ఏంట్రా ఇది? దేనికి వచ్చావు? మా హస్బెండ్ మేడం. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? 1 year అవుతుంది మేడం. అసలు నిన్ను ఎవరు పిలిచారు అసలు నిన్ను ఇక్కడికి? నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. మేం పిలిపించాం బాబు. నీ భాగవతం ఆ 6 నెంబర్లు ఎతికితే ఒక్కొక్కరు బయటపడతారు. అంటే ఎస్, మాకు పరిచయం చేసావు రెండో కోడల్ని. ఎవరు నాకు తెలుసు సార్. నువ్వు మనిషి పశువారా? తెలీదు అన్నప్పుడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతావేంటి మరి? నాకేం తెలీదు, నాకేం తెలీదు బాబు, నేనేం చూడలేదంటే నాకేం తెలీదు బాబు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. అమ్మాయి వస్తుండే హే అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. తెలిసినావా మేడం? అది ఎలా తెలుసు? మాకు బాగా క్లోజ్. బాగా తెలుసా?
నేను మా ఇంట్లో చెప్పాను సార్, మా ఇంట్లో బాగానే చెప్పాను. నీకు ఇది ఫస్టా సెకండా థర్డా? ఇది ఫస్టా సెకండా థర్డా? ఫస్టే సార్. ఫస్టే. ఓకే. బతికించావు. అబ్బా సాయిరామ్. ఇప్పుడు చెప్పాడు వాళ్ళ పెళ్లి ఫోటోలు ఉన్నాయి, పెద్దల సమక్షంలో పెళ్లి అయింది, వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చారు, ఇరువైపులా చాలా గౌరవంగా పెళ్లి చేశారు. ఇప్పుడు నీ సంగతి ఏంటి? సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేషారు. వాడికి 6 ఫోన్లు ఉన్నాయి తెలుసా? ఒక పిల్లం, 2 పిల్లలు, 6 ఫోన్లు కూడా ఉన్నాయి. భార్యే కదా పెళ్లి చేసుకున్న అమ్మాయిని. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఏమ్మా నేను పెళ్లి చేసుకోలేదంట. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరు సాక్ష్యం ఉన్నా నేను పెళ్లి చేసుకోవడానికి? అప్పుడు ఇవన్నీ చెప్పలేదంటే మరి నాకు. పిచ్చి పిచ్చి నాటకాలు సిగ్గులేదా ఒక దాంతో ఎఫర్ పెట్టు. ఎందుకు వచ్చారా నువ్వు అడగకూడదు. ప్రాబ్లం సొల్యూషన్ ఏం చేస్తారు అన్నావు కదా, చూపిస్తాం లాస్ట్ లో ఏం చేస్తాం. భయపడి చచ్చే కంటే ఒకేసారి నిజం చెప్పి చావడం బెటర్. ఆయన బర్త్డే కదా, ఆయనకి ఇంకో సర్ప్రైజ్ కూడా మేము అరేంజ్ చేసాం. రెడీయా సర్ప్రైజ్ కి? నీ జీవితంలో ఎప్పుడు ఇన్ని గిఫ్ట్లు వచ్చి ఉండవు కదా. మీరు ఒక్క అమ్మాయిని చూసి షాక్ అవుతున్నారు కదా, ఇంక ఇప్పుడు ఫ్రీజ్ అవుతారో కోమాలోకి వెళ్తారో చూద్దరు గానీ రెడీగా ఉండండి రా. రండి. చేసుకుంటూ వచ్చాడు. ఏమ్మా ఆయన ఎవరో తెలుసా? తెలుసు, మా ఆయన కదా. మా ఆయన ఏంటి ఏంటి ఇంతమందా? ఓరి నీ కొత్త గ్యాంగా, నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. వాళ్ళెవరో నాకు ఏమో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని ఎన్ని ఇయర్స్ అయింది? 3 years నువ్వు? 6 years అవుతుంది. 6 years ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ బర్త్డేకి ఒకలా తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అమ్మా ఇలాంటి సర్ప్రైజ్లు ఇంకొన్ని వస్తాయి, మీరు ఏమనుకోకపోతే మీరు కొంచెం అలా బయట ఉండండి. ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. లేదు మేడం, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. తెలీదా? ఏమో మిమ్మల్ని తెలియదు. ఈ 4 ఫోన్లు ఇవేనా? వాళ్ళు ఎవరో తెలియదు మేడం, మీరు అట్ట చెప్తారా మేడం? 4 ఫోన్లు. మేడం 4 కాదు, ఇంకొన్ని 2 ఫోన్లు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, ఉండండి. రండి. ఇదేందో బాగా క్రికెట్ టీమ్ లా ఉంది. ఎవరెత్తును? మీరేమంటారు? మా హస్బెండ్. సూపర్. అమ్మాయిలు కావాలరా నీకు? అమ్మాయిలు సార్ ఎవ్రీ ఇయర్ ఒకళ్ళు పెళ్లి చేసుకున్నాడు సార్. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. అదే ఇయర్లీ. ఈ రోజు బర్త్డే కదా, ఈ రోజు ఏమన్నా ఉందా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏంటి మేడం మీరు ఇట్రా, నువ్వు ముందు కూర్చో. అనవసరంగా పోలీసుని పిలవాల్సి వస్తుంది. కూర్చో ఇక్కడ. చూసుకునేది మీరు బచ్చాగాళ్ళు, తలుచుకుంటే మిమ్మల్ని లుచ్చాగాళ్ళని చేయగలను. మర్యాద కూర్చో. నువ్వు ఇక్కడ, నువ్వు పోతాను అక్కడ పంపారు కానీ నువ్వు కూర్చో ఇక్కడ. కూర్చోద్దా? నువ్వు కూర్చో. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? కూర్చో ఇక్కడ మర్యాదగా. నా చేయలేకొస్తుంది, మీ ఆవిడది కాదు, నా చేయలేకొస్తుంది చెప్తున్నాను నేను. అమ్మా ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ రోజుకు ఒకడా? సోమ, మంగళ, బుధ, ఇంకా ఒకరు ఉన్నారా? కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోని. సార్ అలా మాట్లాడరు రోజు. మరి ఇంకేంటి మరి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు? 6 members, అందుకే వారానికి ఒక రోజు వస్తున్నాడంట అందరు ఇళ్ళకి. అని ఒక్కటే అనండి, నాతో ఉంటారా వాళ్ళతో ఉంటారా అని అడగండి. అడగాలమ్మా. ఓహి అమ్మా, ఎట్టమ్మా ఏందమ్మా మీరు? నీ బాధ నీదే అమ్మా. వెనకాల 5 ఉన్నారు అక్కడ. ఒక జీవితాలు నాశనం అయితే మేమెందుకు అడుగుతాం? మాకేమో. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. గుర్తులే వచ్చాడా నీకు? ఎందుకు అంటున్నావు? తెలియదని ఎందుకు చెప్పినావు కదా. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. సార్ కాల్చాలా పూడ్చాలా సార్? ఆల్రెడీ కాలిందేగా, పూడ్చేద్దాం. ఓకే రా. ఏంటి అటు వచ్చేది? ఆమెకంటే సైడ్ అంతా వెళ్ళిపోండి అసలు వెనక్కి. నేను ఎరుపుకుని
నేను ఎర్రిపోకుని బర్త్డే రోజు నేను కొట్టకూడదు కాబట్టి వాళ్ళని ఆపే. అన్న ఇచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసిందన్న. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న. ఇంకేనా నిజం చెప్పు, అసలు ఇంతమంది అబద్ధాలు ఆడతారని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. ఏం జరుగుతుంది, అసలు నీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు కోరిక ఎక్కువ సార్. రక్తం దాకేస్తా కోరికలు ఎక్కువ. ఒక్కొక్కరిని వాడుకొని వదిలేద్దాం అని ఒక్కొక్కరిని ఒక్కొక్కలా పెళ్లి చేసుకున్నాం. నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? ఎందుకు కలవటానికి పెళ్లికి సంబంధం ఏంటి? ఏదో ఫ్రెండ్షిప్ అని అంటున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ లు అంటున్నారు కదా, అలా కానిచ్చేసి ఉంటే అయిపోయి ఉండేదిగా. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. లేదు సార్, ఒక్కొక్కరిని ఒక్కొక్క పెళ్లి చేసుకున్నా. ఒక అమ్మాయిని స్నాప్చాట్ లో, ఒక అమ్మాయిని వాట్సాప్ లో, ఒక అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. సార్ నాకు న్యాయం కావాలి సార్. ఏ న్యాయం? నీకు న్యాయం కావాలా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? నీకు న్యాయం కావాలా? నాకు మా పెళ్ళాన్ని ఇస్తే జరిపేది. ఒక పిల్లం ఒకటే కావాలి. అప్పుడు మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏం చేస్తారు మీరు అని అడిగావు కదా, చేసి చూపిస్తాం. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈ రోజు నువ్వు పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి జైలుకి వెళ్ళబోతున్నావు. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మీ బాబుని, మీ అత్త మామని చూసుకోండి. ఓ 4-5 years తర్వాత మీ ఆయన్ని నీ చేతిలో పెడతాం మార్చి. మీరు లేచి వెళ్ళిపోవచ్చు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.